హాయ్ అండి. ఈరోజు మా మమ్మీ స్టైల్లో టమాటా పప్పు ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొద్దిగా పప్పు తీసుకొని కడిగి కొద్దిసేపు పప్పుని నానబెట్టండి ఫస్ట్. ఇప్పుడు టమాటాలు అండ్ ఆనియన్స్ మంచిగా నీట్గా కడిగి వాటిని కట్ చేసుకోవాలి. మీడియంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. పప్పు కాబట్టి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మీడియం సైజులో ఆనియన్స్ అండ్ టమాటోస్ రెండు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ టమాటోస్ ఉన్నాయి కదా, అవి ఇంతకుముందు మనం నానబెట్టుకున్న పప్పులో రెండింటిని వేసేసుకోవాలి. ఇందులోనే తగినంత కారం వేసుకోండి. మేమైతే 2 స్పూన్స్ వేస్తున్నామండి కారము. ఇన్కేస్ మీరు స్పైసీగా ఎక్కువ తినాలి అనుకుంటే మీకు తగినంత వేసుకోండి. 1 స్పూన్ ఉప్పు వేయాలి అండ్ ఇందులోనే పసుపు కూడా యాడ్ చేసుకోండి. అండ్ 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది పప్పు. అండ్ కొద్దిగా చింతపండు వేయాలి. చింతపండు కూడా ఖచ్చితంగా, పులుపు ఫ్లేవర్ బాగుంటుంది అండ్ పప్పు తొందరగా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. సో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసామండి. ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మనం స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. ఇంకో దిక్కు పచ్చి శనగలు అండ్ పెసళ్ళు ఇది ఉడకబెడుతుంది మమ్మీ. నా ఫేవరెట్ అనమాట, చాలా ఇష్టం, చాలా ఇష్టంగా తింటాను వీటినైతే నేను. ఒక 4-5 విజిల్స్ తర్వాతకి దించేసేయండి. చూడండి పప్పు ఎంత కలర్ఫుల్గా ఉందో, సూపర్గా ఉంది కదా. టమాటా పప్పు అంటే ఇష్టం లేకుండా ఎవరు ఉంటారు? రుబ్బురోలతో రుబ్బేస్తుంది మమ్మీ. ఇప్పుడు టమాటా పప్పులోకి లాస్ట్గా పోపు వేసుకుందాము. సో ఆయిల్లో 4 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేయండి అండ్ కరివేపాకు కొన్ని రెబ్బలు వేసేసుకోండి. పోపు స్మెల్ చూడగానే అబ్బా ఎంత టెంప్టింగ్గా ఉంటుందో, పప్పు ఎప్పుడు తినాలి అన్నట్టు ఉంటుంది. ఆ పోపు అయితే నా ఫేవరెట్ అసలు. ఆ స్మెల్ వస్తేనే మామూలుగా ఉండదు. సో పోపు వేగిన తర్వాతకి మంచిగా వేగాలి, వాడనివ్వద్దు, ఆ టేస్ట్ పోతుంది. సో మంచిగా పోపు వేగిన తర్వాతకి మనం రెడీ చేసుకున్న పప్పులో ఆ పోపుని యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో, ఆ పోపు వేస్తుంటేనే నాకు తినాలి అనిపిస్తుంది. ఫైనల్గా టమాటా పప్పు రెడీ. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.